హైదరాబాద్లో మంచి రెంట్ వచ్చే కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం చూసేవారి కోసం ఈరోజు ఆదిబట్లలో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో టీసీఎస్కి కేవలం 600 మీటర్ డిస్టెన్స్లో 1,70,000 రెంట్ వచ్చే అద్భుతమైన కమర్షియల్ బిల్డింగ్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బిల్డింగ్ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా పేరు రంజిత్ కుమార్, మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఎవరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. ఎంతో కష్టపడి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇక ఆలస్యం చేయకుండా ఈ కమర్షియల్ బిల్డింగ్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కమర్షియల్ బిల్డింగ్ ఒక ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఆదిబట్లలోని శ్రీమిత్ర వెంచర్లో ఉంటుంది. ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో ఇది వచ్చేసి మన ఆదిబట్ల మెయిన్ రోడ్ అనమాట. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఈ బిల్డింగ్ దగ్గర చేరుకోవచ్చు. అదేవిధంగా మనకి టీసీఎస్ మెయిన్ గేట్ నుంచి కేవలం 600 మీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకి టాటా ఏరోస్పేస్ నుంచి 1.5 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి బొంగళూరు 12 నుంచి కేవలం 2.5 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకి అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి కొంగర్కర్ ఫాక్స్కాన్ కానీ, కెయిన్స్ కానీ, రంగారెడ్డి కలెక్టరేట్ కానీ ఇక్కడ నుంచి కేవలం 11 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 18 km డిస్టెన్స్లో ఈ బిల్డింగ్ దగ్గర చేరుకోవచ్చు. ఇక ఈ బిల్డింగ్ వివరాలకు వెళ్ళినట్టయితే ఈ బిల్డింగ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో 34x53 డైమెన్షన్స్తో 8,250 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. మొత్తం మనకి G+4 బిల్డింగ్ ఇది. మన గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, 3 రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో 7 రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క రూమ్ సైజ్ వచ్చేసి మనకి 10x13 సైజెస్తో ఒక్కొక్క రూమ్ ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకి 31 రూమ్స్ ఉంటాయి. ఈ 31 రూమ్స్కి కానీ మనకి 1,70,000 వరకు రెంట్ వస్తుంది. ఇటు పక్కన 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇది పైకి వెళ్ళడానికి స్టేర్ కేసు, దీని పక్కనే లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ పక్కన కిచెన్ ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు ఇది సంప్ అనమాట. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి, మనకు బోర్ కూడా ఫుల్ పడ్డాయి. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. చుట్టుపక్కల మొత్తం చూసుకోవచ్చు, మొత్తం కమర్షియల్ బిల్డింగ్సే, హాస్టల్ బిల్డింగ్సే ఉంటాయి. పార్కింగ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి ఒక ఫ్లోర్కి వెళ్ళి అసలు రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాము. ఈ G+4 బిల్డింగ్లో ప్రతి ఫ్లోర్ సేమ్ ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్లో మనకి 7 రూమ్స్ ఉంటాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. చూసుకోవచ్చు లిఫ్ట్ అనమాట. ప్రతి ఫ్లోర్కి లిఫ్ట్ ఉంటుంది, మనకు స్టేర్ కేస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రూమ్ చూద్దాము. ప్రతి రూమ్ కూడా మనకి 10x13 డైమెన్షన్స్తో ఉంటుంది. చూసుకోవచ్చు, ఒక ముగ్గురికి సరిపోయే విధంగా రూమ్ అయితే ఉందన్నమాట. మనకి అటాచ్డ్ బాత్రూము, మనకి విండో కూడా చాలా పెద్దగా ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. చుట్టూ చూసుకోవచ్చు, మంచి బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ మధ్యలో ఉంటుంది అనమాట. మొత్తం కమర్షియల్ ఏరియా, మొత్తం మనకి ఇక్కడ మొత్తం హాస్టల్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే టీసీఎస్ తర్వాత ఫాక్స్కాన్ లాంటి పెద్ద పెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్స్ అతి దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ స్టే చేయడానికి ఇక్కడ ఇవన్నీ మనకి కమర్షియల్ బిల్డింగ్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళి రేట్ ఎంత చెప్తున్నారు, బ్యాంక్ లోన్స్ ఏ విధంగా వస్తున్నాయి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం టెర్రస్ మీదకి వచ్చాము. చూసుకోవచ్చు టీసీఎస్ ఆదిబట్ల, మనకి బిల్డింగ్ పైన చూస్తే టీసీఎస్ ఆదిబట్ల కనిపిస్తుంది. అతి దగ్గరలో టీసీఎస్ ఆదిబట్లకి అతి దగ్గరలో మన ఈ కమర్షియల్ బిల్డింగ్ అయితే ఉంటుంది. ఇక దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్టే దీని ప్రైస్ వచ్చేసి 3,40,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒక్కసారి మీరు చుట్టూ చూసుకోవచ్చు, అన్ని బిల్డింగ్స్ కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. మొత్తం హాస్టల్ పర్పస్ ఉంటుందన్నమాట, మొత్తం కమర్షియలే. సో మంచి ప్రైమ్ లొకేషన్లో 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మంచి బిల్డింగ్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బిల్డింగ్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. ఎవరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అందమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.